మనం పశువులం కాదు, మనుష్యులం. దేవుని పోలికలో చేయబడిన మనుష్యులం మనం. భూమి మీద మనుష్యులం. ఈ శరీరం విడిగిపోతే, పగిలిపోతే వీఆర్ గాడ్స్. అందుకే కదా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకుని అంటున్నాడు. మనం దేవుళ్ళం కాకపోతే, మనం ఆయనతో సమానులం దేవుడు చేసుకోకపోతే ఇక్కడ మనం తక్కువ వాళ్ళు వెళ్ళండి, శరీరంలో ఉన్నాం కదా. ఏమండి, క్రీస్తు వారు జయించి తండ్రితో పాటు సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? నా సింహాసనం మంది అంటే యేసుప్రభు వారు వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంటారా? ఒక్క దేవుడే కదా, ఒక్క దేవుడే కదా. మళ్ళీ ఈయన పక్కన కూర్చోవడం ఏంటి? కుడి పార్శ్వాన్ని కూర్చోవడం ఏంటి? ఇద్దరా? ఎస్, ఇద్దరు. ఒక తండ్రితో పాటు కొడుకుని సమానంగా నాన్న కుడి పక్కన కూర్చో అని తండ్రి కూర్చోబెట్టుకుంటే, ముగింపులో మనల్ని కూడా తీసుకెళ్ళి ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో అంటాడండి, 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రి అంటున్నాడు. చూడు, నా తండ్రితో పాటు నేను జయించిన తర్వాత ఆయన ఏమవుతున్నాడు? తండ్రి. ఆయన సింహాసనం మందు నేను కూర్చుండి ఉన్న ప్రకారం కూర్చోబెట్టుకున్నాడు నా తండ్రి. ఏమంటే పోను ముగ్గురు మాత్రమే దేవుళ్ళు వీళ్ళు అనుకుందాం. మనం ఎవ్వరం దేవుళ్ళం కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మాత్రమే ముగ్గురు దైవాలు. ఈ ముగ్గురు దైవాలు ఒకటి కాదులేండి, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ముగ్గురు సింహాసనాల మీద కూర్చున్నారు. మరి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? ఏమండి, వాళ్ళు దైవాలు కాబట్టి వాళ్ళు దేవుని సింహాసనాల మీద కూర్చోవాలి, మనం కాదు కదా. కానీ మన కోసం ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు నేను కూర్చుండి ఉన్న ప్రకారము, తండ్రితో కూడా, తండ్రి లేడని కాదు, తండ్రి ఉంటుండగానే పక్కన వెళ్ళి కూర్చుంటాను నేను, తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము మీరు జయిస్తే, ఈ లోకాన్ని గెలిస్తే, అపవాది మీద విజయాన్ని సాధిస్తే నాతో కూడా నా సింహాసనం మీదే కూర్చోబెడతానంటే మా తండ్రి సీట్లోనే నేను కూర్చున్నాను, మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాను? నా సీట్లో. అంటే ఈయన ఏ సీట్లో కూర్చున్నాడు? ఉన్నది ఒకటే సీట్ అక్కడ, ఒకే సింహాసనం. ఒకే సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు. ఆ తండ్రి కూర్చున్న సింహాసనం మీద కొడుకులు కూర్చుంటే, మనం గెలిస్తే మనల్ని కూడా అదే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా అన్నాడు. చూడండి, మనల్ని ఇప్పుడు సమానులుగా చేయటం ఆయనకి ఇష్టం లేదా? అందుకే దైవాలు అన్నాడండి. అందుకే మనల్ని దైవం గనుక, నాయన నేను ఒక్కడనే దైవం కాదర్రా, నా గర్భాన పుట్టిన మీరు కూడా గాడ్స్, దైవములు. కాకపోతే నేను మీ అందరి దైవాలను కన్నా తండ్రి, ఆ పేరు ఆయనే చెప్పుకున్నాడు. ఆ బంధాన్ని తెలుగు బైబిల్ ఎందుకు రాయించాడు? పాత నిబంధనలు కూడా రాయించాడులేండి. దేవుడు తను తాను అలా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మగా చూపించుకున్నాడు, యేసుప్రభుగా చూపించుకున్నాడు అని చెప్పి చెత్త మాటలు తండ్రిగా కనపరుచుకున్నాడని ఎందుకు చెప్పరు? ఏం తండ్రే ఎందుకు కనబడింది? ఎందుకంటే తండ్రి తప్ప వేరే బంధం లేదా? ఏమండి, పోనీ యేసుప్రభు దేవునితో సమానుడైతే నా తోడి సహదాసుడు అని చెప్పాలి, లేదా నా తోడి దైవం అని చెప్పాలి. కొడుకు అని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన్ని? అంటే కనీస జ్ఞానం ఉన్నవాడైనా ఒక తండ్రి మరొకరిని చూచి నా కొడుకు అంటున్నాడంటే, తండ్రి గొప్పవాడు, కుమారుడు కన్నవాడనే కదా అర్థం అవ్వాలి. అంటే ఈ మాత్రం బైబిల్లో ఇన్ని మాటలున్నా వీళ్ళు నమ్మలేకపోతున్నారంటే ఎవరిలో? తండ్రిని కొడుకుని అంగీకరించని యేసుక్రీస్తుకు విరోధులు.